అయినా కూడా మనం ఏం నాన్ బెయిలబుల్ కానీ వేరే ప్రొవిజన్స్ కింద వేరే దాని కింద కేటీఆర్ చేసిన ప్రస్తావన ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఆయన ఒక సాధారణ నేరస్తుడిని అరెస్ట్ చేసినట్టు ఆయనకి కనీసం వెసులుబాటు కూడా ఇవ్వకుండా బట్టలు మార్చుకుని అలా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయి తీసుకురావటం ఏంటి అనేది దట్ ఇస్ ఎ బిగ్ థింగ్. అది మీడియాలో వస్తుంది. నిజంగా అలా జరిగి ఉంటే అది పొరపాటు. ఎందుకంటే తప్పకుండా ఆయనేమి పారిపోయే వ్యక్తి కాదు, పారిపోగలిగిన ఇది కూడా కాదు, పైగా ఆల్రెడీ ఆన్ రికార్డు. అలాంటప్పుడు అంటే మొత్తం మీద మేము చాలా గట్టిగా చేసామని జస్ట్ యాజ్ హైడ్రా వెళ్ళి వాటిని కూల్చినట్టుగానే హైడ్రా కూల్చనక్కర్లేదు కదా, 4 రోజులు ఆగగలిగినవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే మేము చాలా టఫ్గా ఉంటాము, మేము ఏమాత్రం కాదని ఒక మెసేజ్ ఏదో పంపద, ఒక పొలిటికల్ మెసేజ్, ఇందులో ఒక పొలిటికల్ మెసేజ్, హిడెన్ మెసేజ్ ఉందేమో అని మటుగా అనిపిస్తుంది. ఇప్పుడు క్వాష్ పిటిషన్ మీద ఇప్పుడు హైకోర్టులో ఇప్పుడు అదే నేను అన్న A2గా పెట్టినప్పుడే అది క్లియర్ అవుతుంది అన్న. A2 ఎవరు, A11 ఎవరు అనేది పోలీసులే నిర్ణయిస్తారు. తర్వాత కోర్టు చూసి మీరు A11గా ఎందుకు పెట్టారంటే వేరే విషయం. కానీ వెన్ ఐఎమ్ సేయింగ్ వాసుదేవ్ ఈజ్ A2, ఐఎమ్ క్లియర్ దట్ నెక్స్ట్ టార్గెట్ ఈజ్ A2 అనేది చాలా గ్లామర్ ఉంది సార్. అందుకే ఓకే మళ్ళీ మనం అటు పోతులేదు. అది నాకు గుర్తుంది, ఏపీ పర్స్పెక్టివ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది, లంచ్ మోషన్ పిటిషన్గా తీసుకోమని చెప్పేసి ఆయన తరఫున సోమవారం వరకు ఆయన అరెస్ట్ చేయవద్దని చెప్పేసి వారి విజ్ఞప్తి కోర్టు వారికి చేస్తారు. దట్స్ పాసిబుల్, అలా జరగవచ్చు. అందుకే ఆయనకు ఉపశమనం వచ్చే అవకాశం ఉంది అన్న. టెక్నికల్గా నాన్ బెయిలబుల్ కాబట్టి ఇంకేదో వెంటనే ఒక 10 రోజులు కాంట్రాస్ట్ సార్. ఇప్పుడు ఒక పక్క రిమాండ్ రిపోర్ట్ తయారు చేసేస్తున్నారు వీళ్ళేమో. సార్ ఎవరి పని మీరు ఒక్కటి గుర్తించాలి, కోర్టు ఇంకా టేకప్ చేయక ముందే వీళ్ళు అరెస్ట్ చేశారు. కోర్టు టేకప్ చేసి ఒక డైరెక్షన్ ఇవ్వకముందే వీళ్ళు అరెస్ట్ చేశారు. దీని మీద కూడా కోర్టు ఏం చెప్తుందో చూడాలి మనం. ఈవెన్ దాని మీద కూడా కోర్టు కావాలంటే రియాక్ట్ కావచ్చు హైకోర్టు. పైగా హైకోర్టు ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. వెన్ ది మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ది కోర్ట్, హైకోర్ట్, మీరు ఎలా చేస్తారు ఇలాంటి ప్రశ్నలు? ఎందుకంటే ఈ మధ్య హైడ్రా విషయంలో కూడా మా ఉత్తర్వులు అంటే మీకు లెక్క లేదా ఇట్లాంటివి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వరుసగా జరుగుతున్నాయి, గంట నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తుంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందేమో, ఎందుకంటే దీని వెనకాల పొలిటికల్ మోటివ్స్ ఉండుంటాయి అనే భావన వస్తుంది. అంటే కేటీఆర్ ట్వీట్ చేశారని కాదు, ఇదిగా